ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా లబ్ధిదారులకు ఎఫ్టీఓస్లను అందించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు. నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేద ప్రజలకు వారి సొంతింటి కలను నిజం చేయాలని ఉద్దేశంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా పేద ప్రజలకు ఇండ్లను కట్టుకోవడానికి ఉచిత ఇసుకను ఇస్తామని కొరరు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక పైలట్ గ్రామంగా తీసుకుని లబ్ధిదారులందరికీ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, దానిలో భాగంగా బేస్మెంట్ పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఈ రోజు ఎఫ్టీఓస్లను అందించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. ఈ కార్యక్రమంలో మనమెంతో బాధపడ్డాము. అయితే ఈ రాజ్యానికి సరైన రాజు మన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి గారు రావడం మనందరి అదృష్టం. ఇంకో విషయం ఏంటిదంటే, గొప్ప విషయం ఏంటిదంటే, అలాంటి రాజుకు మేము సైనికులుగా ఉన్నందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం సార్. మీరు ఇదే విధంగా మన తాలూకాని అభివృద్ధి దిశలో తీసుకుపోవాలని చెప్పేసి మా అందరి తరఫున మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం అందరం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం కాదు, పని అనేది చేతల రూపంలో ఉంటుంది. అందుకే ఈరోజు నిదర్శనం ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా పిలిచి పైసలు ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు రండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇల్లు కట్టుకోండి. మా సార్ అద్దుమ రాత్రి కూడా ఏ అవసరం ఉన్నా బిల్ చేయించే దమ్ము మా సార్కున్నది. కాబట్టి ఎవరెన్ని మాటలు చెప్పినా మీరు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. 100% ప్రతి లబ్ధిదారు అర్హులందరూ కూడా ముందుకు రండి. అందరు కూడా సార్ ఇప్పుడు మనం 700 ఇండ్లు శాంక్షన్ చేసుకొని ఉన్నాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ విడతలో నియోజకవర్గానికి 3500 చొప్పున మనం ఇండ్లను మంజూరు చేసుకుంటున్నాం. దీంట్లో మొత్తం 4286 ఇండ్లు, కల్లేరులో 306, కంకిలో 620, మనూరులో 411, నాగలిగిద్దలో 524, నారాయణఖేడ్లో 854, నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 250, నిజాంపేటలో 315, శంకరంపేట ఏలో 550, సిర్గాపూర్లో 456, మొత్తం 4286 ఇళ్ళని మనం ఇప్పుడు మంజూరు చేసుకుంటున్నాం. అయితే దీనికి ఇప్పుడు మనకి ఇండ్లకు సంబంధించినటువంటి అలొకేషన్ జరిగింది. తర్వాత ఈ అలొకేషన్ ప్రకారంగా బెనిఫిషియరీ సెలెక్షన్ జరుగుతుంది. దానికి గాను ఇందిరమ్మ కమిటీలు, తర్వాత మా ఎంపీడీఓస్, స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా పనిచేస్తున్నారు. తర్వాత 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వీరి యొక్క అర్హతని, ఎలిజిబిలిటీ క్రైటీరియాని నిర్ధారించిన తర్వాత మే 2వ తేదీ రోజు ఈ యొక్క లబ్ధిదారుల యొక్క లిస్టు ఫైనల్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే కట్టుకోండి, ఎవరు కట్టుకున్నా సరే బిల్ ఇచ్చేస్తాం, ఎవరు ముందు కట్టుకుంటే వాళ్ళకి బిల్ ఇచ్చేస్తామని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు మొదట ఈ 10 మంది ఎట్లాగైతే వచ్చారో అందరూ కూడా తొందరగా బేస్మెంట్స్ కంప్లీట్ చేసుకొని మరి అందరూ కూడా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొని మమ్మల్ని అందరికీ కూడా మీ యొక్క గృహప్రవేశానికి పిలిచి మమ్మల్ని మరి యొక్క ప్రభుత్వానికి సహకరించగలరు. తర్వాత ఈ యొక్క స్కీమ్ని, ప్రభుత్వం యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అయితే ఈరోజు ముఖ్యంగా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ప్రభుత్వం ఇది. ఎందుకంటే మీరు అందరూ చూశారు, సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇచ్చినప్పుడు 17,000 కోట్ల నగదు బడ్జెట్తో వాళ్ళ చేతిలో పెట్టినాం మనము. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరూ టీఆర్ఎస్ వస్తే మొత్తం ఇక అయిపోయి ఆంధ్రలో నిలగొడతాం, మళ్ళీ ఇంటింటికి ఉద్యోగం, 3 ఎకరాల భూమి ప్రతి ఒక్కరికి కూడా మనం వస్తుంది, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాం అని చెప్పి సరే మనం గద్దెనెక్కడం జరిగింది. అప్పుడు అందరు కలిసి మనము 10 సంవత్సరాలు ఆయనకు పరిపాలించడానికి మనం అవకాశం ఇచ్చినాం. అంతకుముందు ఎట్లా మాట్లాడారు మీకు అందరికీ తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు, అగ్గిపెట్టి లాగి ఉన్నాయి వాళ్ళ ఇండ్లు, కాలు చాపితే గోడలకు తగులుతున్నాయి, అల్లుడు వస్తే ఆడమంటాడు, బిడ్డ వస్తే ఆడమంటది, బర్రె ఆడగట్టేస్తారు, గొర్రె ఆడగట్టేస్తారని కథలు చెప్పిండు. మళ్ళీ ఆయన ఇచ్చిండా అంటే ఆడ ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు అక్కడొకటి ఇచ్చిండు, ఏడబెట్టి దిష్టి బొమ్మ లేక అట్లనే ఉంటే మళ్ళీ మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మా గృహ నిర్మాణ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి,
6 కోట్ల రూపాయలు పెట్టి దానికి రిపేర్ చేయించి అది కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ చెప్పింది. ఇంకేమైనా అవసరం పడితే 5-5 లక్షలు ఉన్నాయి, అందులోకి కూడా కొన్ని ఏమైనా వాటిని కూడా పెట్టి క్లియర్ చేసి మొత్తం ఎన్ని ఉన్నాయన్నీ వాడుకలకు తీసుకొచ్చి జాగలు లేని నిరుపేదలకు అవి కూడా ఇద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇల్లు మనకు మీరు వెనక నుంచి చూస్తున్నారు, కిషారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి, శివరావు షెట్కార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, అప్పుడు మనకు ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు వచ్చినాయి. కూన పెంకుడు ఇల్లు, తాండాలలో ఇండ్లు మనమే కట్టించినాం, హరిజనవాడల్లో ఇండ్లు మనమే కట్టించినాం, ఎక్కడ జాగ ఉంటే అక్కడ ఇల్లు కట్టించినాం. జాగ లేని వాళ్ళకు, గరీబ్ వాళ్ళకు ఆడాడ మొత్తం ఊర్లో ఏదైనా అమ్మేటి స్థలం ఉంటే అప్పుడు అక్వా ఉండే జాగా, అటు జాగా తీసుకొని కూడా మళ్ళీ మనం కట్టించాం. మళ్ళీ 1989లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్ద కాలనీస్ కట్టించినాం. అప్పుడు కూడా కిషారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండి అప్పుడు కూడా ఈ గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇండ్లు కట్టేయడం జరిగింది. అప్పుడు సిమెంట్ కూడా ఇచ్చి కొంతమంది పైసలు బిల్లులు కూడా డైరెక్ట్ ఇంటి దగ్గర పోయి బిల్లులు ఇచ్చారు. అప్పుడు కంప్యూటర్లు అవన్నీ లేకుండే, కాబట్టి ఎవరు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి పోయి బిల్లులు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా కాలనీస్ జాగా లేని వాళ్ళకి మొత్తం 1 ఎకరము 2 ఎకరాలు జాగా కొని కాలనీస్ మొత్తము, ఇప్పుడు గూలూల కాలనీ కానీ, ఎస్సీ కాలనీ కానీ, ఎస్టీ కాలనీ కానీ, తాండాలు కానీ, ఇట్లా అందరికీ ఒక్కొక్క దగ్గర 50-100 ఇండ్లు కూడా మనం కట్టించి కాలనీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయి. కానీ అవకాశం వచ్చింది కేసీఆర్కు, మరి 10 సంవత్సరాల నుంచి ఏం చేసిందని చెప్పేసి అడుగుతాం. ఖాళీ భూములు కబ్జా పెట్టుడు, ఖాళీ కాళేశ్వరం కట్టుడు, సర్పంచుల పైసలు అక్కడనే తీసుకుపోయిండు, ఉపాధి హామీలో ఉన్న పైసలు అక్కడనే తీసుకుపోయిండు. అవన్నీ సరిపోవని మళ్ళీ 8 లక్షల కోట్ల బాకీ చేసిండు. రోడ్ వేయలేదు, ఒకరికి ఉద్యోగం ఇవ్వలేదు, ఒక స్కూల్ కట్టియలేదు, ఇవన్నీ. కానీ పైసలు మట్టుకు మొత్తం అప్పులు మాత్రమే అయినాయి. ఎక్కడ పోయినాయి పైసలు అంటే ఇక దేవునికి ఎరకాదు. అందరు కోమటోళ్ళు కోడి మాయమైందంటారు చూడు, అట్లా పరిస్థితి. బాకీ 8 లక్షల కోట్ల బాకీ చేసినట్లనే ఏం చేయనట్లనే ఏడున్నది ఆడ. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్లు లేవు. కాబట్టి మనం ఇవన్నీ మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. మళ్ళీ అయితే తెలుసు, ఏది ఇచ్చినా, ఇండ్లు ఇచ్చినా, ఏది ఇచ్చినా ఆడపడుచుల పేరు మీద ఇస్తున్నారు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తేవి, మహిళలకు బస్సు ఉచితంగా ఇస్తేవి, తర్వాత సిలిండర్ 500కే సిలిండర్ ఇస్తేవి, తర్వాత ఇప్పుడు ఇండ్ల కార్యక్రమం చెప్పు. ఇండ్లు ఏమంటారు, ఇండ్లు ఏంటి సూతం ఎట్లు ఇస్తారు? ఎందుకంటే అక్కడ పైసలు లేవు కదా, వాళ్ళకి తెలియదు రేవంత్ రెడ్డి ఎంత కష్టపడుతున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంత కష్టపడుతున్నాయి. మీరు చూసిండ్రు, ఇప్పుడు కూడా జపాన్కు పోయి 10,000 కోట్లు తీసుకొచ్చారు, దావోస్కు పోయి 40,000 కోట్లు యువకులకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి పరిశ్రమలు పెట్టడానికి ఫారెన్ వాళ్ళతో తెచ్చి కంపెనీలు హైదరాబాద్లో పెట్టిస్తున్నారు. అట్లా ఇంత కష్టం. ఇప్పుడు కూడా ఇంకా ఆడనే జపాన్ ఉన్నారు శ్రీధర్ బాబు సారు, తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు, వాటితోటి మళ్ళా అందరూ వారికి సంబంధించిన అధికారులు ఎవరున్నారో వాళ్ళందరూ అప్పటికప్పుడే తోషిబా కంపెనీ, మనం మీకు తెలుసు సంగారెడ్డి దగ్గర, సంగారెడ్డి దాటంగానే ఆడ తోషిబా కంపెనీలో మళ్ళీ 350 కోట్లు పెట్టి కొత్త పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని చెప్తుంది. ట్రాన్స్ఫార్మర్ల పరిశ్రమ, ఇవన్నీ చాలా పరిశ్రమలు వస్తున్నాయి. ఇక వీళ్ళు చూసుకుందాం రా, ఏం చేసింది చెప్పండి, అది అన్ని అబద్ధ ప్రచారాలు తప్ప ఈ టీఆర్ఎస్లో ఏం లేవని చెప్తాం. ఒకటే ఇండ్లు చెప్తున్నాం మేము, ఇండ్లు అప్పటిలాగా కాదు. కొన్ని మేము చెప్పినవి ఎన్నోసార్లు, కొన్ని అప్పుడు కూడా మా ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి, దాన్ని మేము ఒప్పుకుంటున్నాం. మీలాగా అన్నీ మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి ఇంటింటికి, కానీ ఇప్పటికీ అది అరిగిపోయిన రికార్డులాగా చెప్తారు. నీళ్లు లేవు, ఏడ కూడా దిక్కు లేవు నీళ్ళు. మీరు చేసిన పాపానికి ఈరోజు సరిగ్గా పైపులు వేయనందుకు, నాసిరకం పైపులు వేసి, పెద్ద పైపులు వేసి తీసేసి చిన్న పైపులు వేసినందుకు ఇప్పుడు తాండాలలో నీళ్లు తాగని పరిస్థితి ఉన్నది. 50,000 కోట్ల రూపాయలు దాని మీద పాత పైపులు తీసి కొత్త పైపులు వేసి కమిషన్లు లేపుకున్నారు. అట్లనే ఇది కూడా అనుకున్నారు, మీరు చూద్దాం ఎట్లా చేస్తారో చూద్దామని అనుకొని ఛాలెంజ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎట్టి పరిస్థితుల్లో అన్నమాట నిలబెట్టుకుంటుంది. దీనికోసానికి పైసలు జమ చేసాం. సరే ఇండ్లు ఇస్తున్నామని చెప్పినాం, 1 సంవత్సరం అయిపోయింది. ఆ సంవత్సరంది ఇండ్లుగా అన్నారు. సంవత్సరం పోయిన సంవత్సరం ఆర్థిక సంవత్సరం 3,500 ఇండ్లు. ఇది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ ఈ ఇల్లు కట్టుకునేసరికే మళ్ళీ ఇంకో 3,200. మళ్ళీ దీనికి 20% అధికంగా ఇన్ఛార్జ్ మంత్రికి చెప్పి, ఎక్కడన్నా నాకు టెక్నికల్గా కంప్యూటర్ తీసుకునేకొచ్చే, ఫోటో దించితే కూడా మన లిస్టులో పేరు రాకొచ్చే అని అంటే వీటికి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే 20% ఇండ్లు ఎక్కువ వాళ్ళకు కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ మేడం గారి ద్వారా అవి కూడా కలెక్టర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇంత పకడ్బందీగా చేస్తున్నాం. ఇక పెద్ద ఇళ్ళ గురించి పోకుండా దయచేసి వాళ్ళు చెప్పిన నామ్స్ ప్రకారం ఏమున్నదో 400 స్క్వేర్ ఫీట్లనే ఇల్లు కట్టుకోవాలని చెప్పినాం.
విషయం ఏంటంటే మేము అన్నీ ఊడ్చుకోబుక్కినాం, సూతం ఎట్లా చేస్తారు ఛాలెంజ్ ఇట్లా అన్నీ మేము ఖరాబ్ చేసిపోయినాం. ఇప్పుడు సంసారం అట్లే ఉంటుంది అన్నాడు చూడు, చిన్నోడు కారువారు చేసిండంట, చేసి అంత శత్రువులు అంతా ఊడ్చుకొని పోయిండంట. ఇక పెద్దోని ఛాలెంజ్, సూతం ఈ కొడుకు ఎట్లా చేస్తాడు, పెద్దోని కారువారిస్తే సూతం ఎట్లా చేస్తాడు ఈ కొడుకు అని చెప్పేసి వానికి పుల్లలు పెట్టుడు. అదే జరుగుతున్నది ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఆడ ఈడ అన్ని అబద్ధం ప్రచారాలు చేసుడు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, ఛాలెంజ్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేయండి, రుణమాఫీ చేయండి అని. తప్పకుండా రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి చేసిండు. మీరు చేసిన 1 లక్ష ఖాళీ బిత్తికి పోయింది, కానీ ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేసి మీ దరిద్రం. మీరు రేషన్ కార్డులు ఇవ్వనందువల్ల కుటుంబ నేపథ్యం తీసుకున్నాం, కుటుంబం యూనిట్గా తీసుకుంటే రేషన్ కార్డు యూనిట్గా తీసుకోవాల్సి వచ్చింది. ఆ రేషన్ కార్డు కింద ఎంతమంది ఉన్నా కూడా 2 లక్షల లోపలనే రుణం మాఫీ అయింది. ఇంకా కొంతమంది కొత్త రేషన్ కార్డులు వస్తే ఇంకా చాలామందికి అవకాశం దొరుకుతుండే, కానీ కొత్త రేషన్ కార్డులు కూడా ఈ ప్రభుత్వం పకడ్బందీగా చేయాలని డిజిటల్ రేషన్ కార్డులు తీసుకొని వస్తూ ఉన్నది. ఇక అది పోయింది. ఇక దళిత బంధు ఏంటి, దళిత బంధు అంటున్నాం, రైతు బంధు ఏంటి, రైతు భరోసా ఏంటి. ఆ పైసలు జీతాలు ఏంటి, మీలాగా ఫస్ట్గా జీతాలు ఇస్తున్నాం, మేము పెన్షన్లు ఇస్తున్నాం. మీరు జీతాలు 20 తారీఖు వస్తే 25 తారీఖు వచ్చిన దాకా సర్కారు కొలువు చేసే వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు, కానీ మేము 1 తారీఖే జీతాలు ఇస్తున్నాం. మళ్ళీ అన్నిటికీ ఉద్యోగాలు ఇస్తే 58,000 ఉద్యోగాలు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. కొత్త వాళ్ళకు అన్ని పరీక్షలు కండక్ట్ చేస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నీ కూడా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎక్కడెక్కడైతే కాంట్రాక్ట్ బేసిస్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇస్తాం. యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ దిక్కులేరు మీ పీరియడ్లో. యూనివర్సిటీలు భ్రష్టు పట్టించారు. ఇప్పుడు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించినాం, అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా ఈరోజు నియామకం చేసినాం. అర్హులు ఉండి ఈ లిస్ట్లో పేరు రాకపోతే కూడా వాళ్ళందరి మళ్ళీ అప్లికేషన్ తీసుకొని కలెక్టర్ ద్వారా ఎంక్వైరీ చేసి మళ్ళీ అవన్నీ కూడా హౌసింగ్ వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసి కలెక్టర్ ద్వారా వాళ్ళ పేర్లు కూడా ఎక్కించి కట్టుకునుడే బాకీ. మీరు కట్టుకొని తయారైతే ఇప్పించే బాధ్యత నాది. ఇక అన్నారు కానీ చూద్దాం, ఇల్లు కడుతుండ్రు, అది ఇస్తున్నారు ఒట్టిగానే. ఆడ ఖజానాలో పైసలు లేవు, బిల్లులు వస్తాయి ఒట్టిగా. మనం సన్నం బియ్యం ఇచ్చినాం, 2,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా గవర్నమెంట్ మీద బర్డెన్ అవుతున్నది. ఆ 2,000 కోట్లు పోయినా సరే ఇవన్నీ రైస్ మిల్లులకు పోతున్నాయి. బారాన బియ్యం అన్ని దొడ్డు బియ్యం రైస్ మిల్లులకు పోతున్నాయి. గరీబోళ్ళు చాలాన మంది తింటున్నారు, ఈ బారాన మంది అమ్ముకుంటున్నారు, సన్న బియ్యం కొనుక్కుంటున్నారు అని చెప్పేసి ఇట్లా అందరికి సన్న బియ్యం ఇస్తాం, అమ్ముకుంటూ బంద్ అవుతుందని అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చినాం. సన్న బియ్యం ఏమైనా దానికి ఏమంటారు టీఆర్ఎస్ వాళ్ళు, అట్లా అన్ని నూకలు ఉన్నాయి, అన్ని నూకలు ఉన్నాయంట. ఆడదాలక పాత గజ్జలు అంటారు చూడు, అట్లా ఒక సామెత ఉన్నది. అట్లా మీకు ఇవన్నీ శాతం కాలేదు, ఇప్పుడేమో అన్ని నూకలు ఉన్నాయి, అన్ని నూకలు ఉన్నాయంట. మేము అందుకే అందరం తిని చూద్దాం, పోయి ప్రతి మండలంలోకి ఒక 2 ఇండ్లు తీసుకొని తిని చూద్దాం అన్నం మంచిగా అవుతున్నదా లేదా. సన్న బియ్యంతోనే ఆడాడ వంట చేపించుకొని మరీ తింటున్నాం మేము. కాబట్టి అన్ని జాగాల్లో మంచిగా అవుతున్నాం. కొంతమంది అంటున్నారు సార్ అన్నిటికీ గుళ్ళ కాడ అదే వండుతున్నారు సార్, కొన్ని జాగాలు పెళ్లిళ్ళలో కూడా అవే బియ్యం వండుతున్నారు సార్ అని చెప్పేసి ఇవన్నీ చెప్తా ఉన్నారు నాకు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక్కడికి వెళ్ళి బురద జల్లే కార్యక్రమం తప్ప ఏం లేదు. ఇండ్లకు కూడా అంతే, సూతాం బిల్లులు ఇస్తారేమో, సూతాం బిల్లులు నాకు ఇల్లు లేదని రాపించుకున్నారు. సర్పంచ్ ఒక ఎగ్జాంపుల్ పేర్లు చెప్తా, పేర్లతో సహా టీఆర్ఎస్ సర్పంచ్ల పేర్లు చెప్తా. ఇల్లున్నది, పెద్ద ఇల్లు కట్టుకున్నారు, కానీ నాకు ఇల్లు లేదని రాపించుకున్నారు. ఇక రాపించుకొని అదే ఇక వాళ్ళ ఇట్లనే చేస్తామని ఉద్దేశం, కానీ అంటే జరగది. పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకు మొత్తం ఈ అర్హత ఉన్న లిస్టులో వచ్చిన 400 స్క్వేర్ ఫీట్ చదరపు అడుగులని చిన్నగా అవుతున్నాయి సార్ అంటే అందరు సరే అని 600 చదరపు అడుగుల వరకు కూడా కట్టుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం రిలాక్సేషన్ ఇచ్చింది. కొంచెం తర్వాత మళ్ళీ అది కూడా కింద పగడబందిగా కట్టుకుంటే తర్వాత నువ్వు దాని మీద ఒక ఫ్లోర్ కూడా వేసుకునే రకంగా స్టాండర్డ్గా ఇల్లు కట్టుకోండి అని చెప్పారు. కానీ మీలాగా టూట్ పాలిష్ చేసి డబుల్ బెడ్రూమ్ దిష్టి బొమ్మలాగా మేము ఏడ పెట్టదలుచుకోలేదు. మాతో చేతనైనంత చేస్తాం. చిన్న ఇల్లే పకడ్బందీగా మీరు మంచిగా కట్టుకోండి. అయినా ఏం లేదు, మంచి ఒక బెడ్రూమ్ వస్తున్నది, ఒక హాల్ వస్తున్నది ఎవరైనా వస్తే కూర్చోనికి, తర్వాత ఒక కిచెన్ వంట చేసుకోనికి ఒక కిచెన్ వస్తున్నది, ఒక బాత్రూమ్ వస్తున్నది, మళ్ళీ చుట్టూ జాగ ఉంటున్నది. కాబట్టి ఇంత పకడ్బందీగా చేస్తున్నాం. మళ్ళా కొంతమంది అడుగుతున్నారు నాకు, సార్ మేము మొన్ననే కట్టుకున్నాం సార్, ఇల్లు ఇస్తారా, మాకు బిల్లు ఇస్తారా అని. మొన్న కట్టుకున్న ఇల్లు అని అంటే ఇక బాగా అందరు మొన్ననే ఊరికే మొన్ననే కట్టుకున్నామంటారు. అంతా ఇక పాత ఇళ్ళకి అన్నిటి సున్నం కొట్టి అందరం మొన్ననే కట్టుకున్నాం సార్, మాది కూడా మొన్ననే కట్టినాం సార్ అని వస్తారు. ఇక అందుకనే అటువంటి అవకతవకలు జరుగుతాయనే ఉద్దేశంతో పాత ఇళ్ళకి ఇచ్చే సమస్య లేదు. ఇప్పుడు బేస్మెంట్ లెవెల్లో ఎవరైతే ఉన్నాయో ఈ సైజు ప్రకారం ఒకవేళ కుదించుకుంటే వాళ్ళకు కూడా మళ్ళీ శాంక్షన్ చేసే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. ఈ 3,500 కాదు, మళ్ళీ ఇంకో 3,500, మళ్ళీ ఇంకో 3,500 కట్టుకోనికి ముందరికి రండి. కట్టుకోనికి ముందరికి వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ముందుకు వచ్చి కట్టుకుంటామని అంటే
కొంతమంది అంటున్నారు ఇక మా సర్పంచులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, పేరు రాపించుకున్నారు, సూతం ఎట్లయితే అట్లా అవుతుంది. టీఆర్ఎస్ సర్పంచులు చాలా మట్టుకు టీఆర్ఎస్ సర్పంచులు చేసిండ్రు అట్లా. సూతం రవి వచ్చినప్పుడు ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లని రోడ్లు శాంక్షన్ చేసిపోయారు. శాంక్షన్ చేసిపోయి ఇప్పుడు ఏమన్నది మళ్ళీ వాళ్ళే ధర్నా చేస్తున్నారు. శాంక్షన్ చేసిన వాళ్ళు వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళు చేయకొచ్చిండ్రు రోడ్లని. సిగ్గుశరం ఉండాలి కనీసం. వాళ్ళు పైసలు లేని కాగితాల మీద దళిత బంధు కానీ రోడ్లు కానీ శాంక్షన్ చేసిర్రు. శాంక్షన్ చేసి కాంగ్రెస్ వాళ్ళు చేయాలి. పాతయే మీరు 45,000 కోట్లు వేయలేదు, గుత్తేదారులకు మేము ఇస్తున్నాం, కొన్ని మేము ఇస్తున్నాం పైసలు, మీతో దిక్కు లేకపోతే. ఇప్పుడు మళ్ళీ వచ్చి రోడ్ల మీద ఎక్కుతున్నారు వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళకి రోడ్లు చేయమని ఉండేది, చేస్తాం, మాతో పైసలు లేవు, మీరు బాగా చేసిపోయినారు. మేము 100 రూపాయలు ఉంటే 120 రూపాయల పని చేస్తాం, మీలాక 100 రూపాయలు ఉంచుకొని 1,00,000 రూపాయల పని మేము చెయ్యం. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి మీరు. రోడ్ల దగ్గర మెల్లమెల్లగా అది కూడా చేస్తాం. అందుకనే ఈ ప్రోగ్రాం పెట్టిందని పీడీ గారికి, వీళ్ళందరికీ, మా ఎండిఓలకు, మా స్పెషల్ ఆఫీసర్ మీకు తెలుసు, మన దగ్గర ఎండిఓ పని చేసిపోయాడు సాయిబాబా గారు, మా దగ్గర సూపరింటెండెంట్గా. నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు నా దగ్గర అప్పుడు ఎండిఓ చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా అధికారి డిపిఓగా పరీక్ష ఒట్టిగా రాలేదు, పరీక్ష రాసి తెచ్చుకున్నాడు ఆయన డిపిఓగా. కాబట్టి తెలిసిన నారాయణ ఖేడ్ గురించి మొత్తం తెలుసు. కిషారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వారు పనిచేసారు. కాబట్టి ఆయనకు స్పెషల్ ఆఫీసర్గా, ఇండ్ల మీద స్పెషల్ ఆఫీసర్గా చేశారు. సాధక బాధకాలు తెలుసు ఆయనకు. కాబట్టి ఈరోజు అందరికీ నమ్మకం కలిగేయాలనే ఉద్దేశంతో 10-20 మంది అయినా సరే వాళ్ళకి బిల్లులు ఇస్తాం, గవర్నమెంట్ పైసలు ఇస్తున్నదని నమ్మకం కలగాలి అని చెప్పేసి ఇప్పుడు వచ్చినాం. గరీబులు అందరూ ముందరికి రండి. ఈ 2 తారీఖు లోపల అందరికీ ఆ లిస్టులో ఉన్న వాళ్ళకి వెళ్ళి కరెక్ట్గా ఉన్న వాళ్ళందరినీ గుర్తించి ఎంతమంది ముందుకు వస్తే ఇల్లు కట్టుకోనికి అంతమందికి కూడా మేము ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నాం. 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఏం చేయలేదు. మనం అప్పుడు కట్టినాము, మళ్ళీ జనారెడ్డి అప్పుడు కట్టినాము, రాజశేఖర రెడ్డి అప్పుడు, సురేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే, కిషారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు స్లాబ్ ఇండ్లు కూడా కట్టించినాం. స్లాబ్ ఇండ్లు కట్టించినప్పటికే ఈ నానాలే పక్క ఇల్లు. అంతకుముందు గుడిసెల వాళ్ళకు కూన పెంకులు ఇల్లు ఇచ్చినాం మనం. కానీ ఈ కూన పెంకులు ఉంటలేవు, ఎక్కువ జల్దీ పాడవుతున్నాయని ఆ దాబా ఇండ్లు కట్టించినాం. స్లాబ్ ఇండ్లు కట్టిస్తే కూడా అగ్గిపెట్టె లాక్కున్నాయంట అవి. మరి పెద్దవి కట్టించదు, ఏడ కట్టించినా డబుల్ బెడ్రూమ్ చెప్పు నాకు. మాటలకు ఏం లేదు, కోతలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము జవహర్లాల్ నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు కూడా చెప్పింది చేస్తారు. కొంచెం ఆలస్యం అయితే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు. ఎప్పుడు కూడా మాట తప్పలేదు, మాట తప్పరు కాంగ్రెస్ ప్రభుత్వం. కొన్ని అక్కడక్కడ లోటుపాట్లు ఉండొచ్చు, 100% అన్నీ అమలు చేయాలంటే ఎవరికి కూడా సాధ్యం కాదు. కాబట్టి మళ్ళీ అండ్ల మీరు అప్పు చేసిపోతుంది, చిప్ప చేతిలో పెట్టింది. అదే చూసి మళ్ళీ ఛాలెంజ్ చేసుడు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చేయండి, ఇంకెప్పుడు చేస్తారు. మీరు 10 ఏళ్ళు ఏడవలేదు, 10 ఏళ్ళు చేసే ముఖం లేదు మీకు, 10 సంవత్సరాల నుంచి చేసే శాత కాలేదు మీకు. మళ్ళీ ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ 15 నెలలు కాలేదు, 12 నెలలు కాలేదు, ఏడాది కాలేదు, ఏడాది నుంచే సూరు పెట్టిండ్రు. ఇంకెప్పుడు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు, ఇంకెప్పుడు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. అట్లా 10 సంవత్సరాల నుంచి మోసం చేసి రాజకీయం చేసిండ్రు. మొత్తం మోసం చేసి అది ఇస్తాం ఇది ఇస్తాం అనాలే, ఎలక్షన్లలో ఓట్లు వేసుకునాలే. కానీ మాకు మేము ఓట్లు పని చేసి ఓట్లు అడుగుతాం. మీలాక కాయిదాల మీద పనులు చూపించి ఓట్లు అడగం. మీరు ఎందుకు ప్రజలు ఆదరిస్తారు. మాకు ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆదరించింది. ఎందుకంటే గరీబోళ్ళ ప్రభుత్వాలే కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఏమైనా చేస్తే కాంగ్రెస్ వాళ్ళే చేస్తారా బాబు, ఎవరితో కాదు, చేత కాదని చెప్పేసి ఆ నమ్మకం మేము నిలబెట్టుకోవాలని కష్టమైనా సరే, కొంచెం నిదానమైనా సరే అన్ని పనులు చేసుకుంటూ పోతా ఉన్నాం. కాబట్టి ఇండ్లు నాకు రాలేదు, నీకు రాలేదు, ఇప్పుడు నాకు తెలిసే అభ్యంతర కాడ కొట్లాడు ఎండి సాబు, అభ్యంతర కాడ నాకు నీకు అని కొట్లాడినట్ట. ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కట్టుకుంటే ఎక్స్ట్రా ఇండ్లు శాంక్షన్ చేసుకొని అయినా సరే మళ్ళీ మేము మీకు ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. కరెక్ట్ కట్టుకోండి, అవకతవకలకు పాల్పడకండి, అధికారులు చెప్పినట్లు. తర్వాత మొన్ననే పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ మీటింగ్ అయింది, మినరల్ మీద మీటింగ్. అట్లా నేను కూడా సభ్యున్నే. మొత్తం ఇవన్నీ అట్లా ఇసుక అండనే ఉంటుంది. మొత్తం ఇక్కడ నిజామాబాద్లో క్వారీలు తెరుస్తలేరు, తర్వాత కామారెడ్డిలో క్వారీలు తెరుస్తలేరు. ఇద్దరు కలెక్టర్లకు పోయి నేను రిక్వెస్ట్ చేసిన, సార్ మా దగ్గర చెరువుల పని నడుస్తున్నది, దానికి ఇసుక లేదని. తర్వాత మళ్ళీ కొన్ని సీసీ రోడ్లు పాపం 2500కు టన్ను కొంటున్నారు మా కార్యకర్తలు అందరూ. అట్లా కాదు, మాకు ఇసుక అవసరం, మొత్తం 30,000 టన్నుల ఇసుక అవసరం అంటే మొన్ననే అప్లికేషన్ పెట్టి వచ్చిన. మనకు ఎండి శ్రీధర్ అని ఉన్నారు ఇప్పుడు మనకు మైనింగ్ డిపార్ట్మెంట్లో, వారికి కూడా చెప్పినాం. అయితే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తం అంతకుముందు 900-1000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కు భర్తీ అవుతుండే ఖజానాల. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తము దుర్మార్గం, మొత్తము లారీలు మొత్తం కర్ణాటక అక్కడ ఇక్కడ అమ్ముకున్నారు. సర్కారుకు పైసలు కట్టలేదు. 9,900 కోట్ల రూపాయలకెళ్ళి
ఎంత పడిపోయిందంటే 600కు పడిపోయింది, 630 వేతనం అంటే 300 కోట్లు మైనస్. అదే రేవంత్ రెడ్డి గారు ఉసుక మొత్తం బంద్ చేయించారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొన్న మీటింగ్ పెట్టి ఇవన్నీ బంద్ చేయాలి, ఇవన్నీ బోగస్, కానీ ఒక్క టన్ను కూడా, ఒక క్వింటల్ కూడా ఓవర్లోడ్ ఉండకూడదు. లారీల మీద ఉసుక కరెక్ట్ పోవాలి, గవర్నమెంట్కి ఎంత కడుతున్నారో అంత ఉసుక తీయనియాలి, అంతకంటే ఎక్కువ తీయనీయకూడదు అని చెప్పేసి మన దగ్గర పెట్టలేదు. కానీ వేరే 4 జిల్లాల్లో శాండ్ బజార్ అని పెట్టిండ్రు. త్వరలో సంగారెడ్డిలో కూడా పెడతామన్నారు శాండ్ బజార్. నారాయణఖేడ్లో కూడా సబ్ బ్రాంచ్లు, తాలూకా లెవెల్లో సబ్ బ్రాంచ్ పెట్టిస్తే ఇసుక మొత్తం మీకు కూడా అవైలబుల్ అవుతుంది. అప్పుడు హైదరాబాద్లో కనీసం అంటే ఒక్క టన్నుకు ఇసుకకు మొత్తం 2000, 2500, 3000 దాకా కూడా అమ్ముకున్నారు. కానీ ఈరోజు హైదరాబాద్లో కూడా 1600, 1700 కంటే సన్న ఇసుక 1800, 1900 కంటే ఎక్కువ రేటు వలుకుతలేదాడ. ఈ దళారీ వ్యవస్థ మొత్తం బంద్ అయిపోయింది. కాబట్టి మళ్ళా ఒకటే సంవత్సరంలో ఈ మొత్తం 9 నెలలు 10 నెలలు అయింది, ఇంకా సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే మళ్ళీ 900 కోట్ల ఖజానా వచ్చింది. అంటే ఎంత బెనిఫిట్ అయింది, ఎంత తినిపోయినరు దుర్మార్గులు టీఆర్ఎస్ నాయకులు ఉసుక దందా చేసి ఎంత తినిపోయినరు అని చెప్పేసి. ఒకటే సంవత్సరంలో అంటే 10 నెలల్లో 300 కోట్లు పెరిగింది మన రేవంత్ రెడ్డి గారు స్ట్రిక్ట్ చేసినాక. ఉసుకకి ఇబ్బంది అవుతున్నది ఇప్పుడు కరెక్టే, కానీ గవర్నమెంటే అమ్ముతున్నది. ఇప్పుడు రైతు ఏది ఇసుక బజార్లను పెట్టేసి ప్రతి జిల్లాలో మీరు పోయి కొనుక్కొని రావచ్చు. ఫ్రీ ఉసుక సర్కార్ తరఫున ఫ్రీగా ఉసుక ఇస్తామని చెప్పడం జరిగింది. మీకు ఎంత ట్రాక్టర్ కిరాయి కానీ, లారీ కిరాయి కానీ, ఆ కిరాయి ఒకటే మీరు పెట్టుకోవాలి తప్ప మొత్తం ఉసుకకు ₹1 కూడా తీసుకోరు. ఆడ 500, 600 టన్ను ఆడ అమ్ముతుంది గవర్నమెంట్, కానీ మీకు ₹1 కూడా తీసుకోదు. ఖాళీ కిరాయి, ట్రాక్టర్ కిరాయి కానీ, లారీ కిరాయి కానీ అంతా. అంటే వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్తామని చెప్పిండ్రు. వాళ్ళు మొత్తం మన దగ్గర హౌసింగ్కు ఈ మండల్ వైజ్ ఎంత ఇసుక పడుతుందో అది తీసుకొని పోయి వాళ్ళు లంసంగా బల్క్లో కొనుక్కొని మీ దగ్గర ఖాళీ ట్రాన్స్పోర్టేషన్ పైసలు తీసుకుంటారు వాళ్ళు. ఏ గవర్నమెంట్ అని ఇచ్చిందా ఇట్లా మీకు చెప్పు? ఏ గవర్నమెంట్ అని ఇచ్చిందా? మరి అది పరిస్థితి. ఇంతగానం బీదోళ్ళ గురించి ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం చెప్తా, ఇండ్ల బిల్లులు తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు, మళ్ళా కాంగ్రెస్ను మర్చిపోతుంది అంటే లాభం లేదు. ఇప్పుడు నేను చూసిన, ఇప్పుడు సరే 112 మందికి వచ్చింది, 4 మందికి ₹2 లక్షల మాఫ్ కాలేదనుకుందాం. వాళ్ళు చెప్పినట్లని 12 మందికి అయితే ఇచ్చినాం కదా. కానీ మళ్ళీ భూపాలరెడ్డి సరిగా ధర్నా, రానోళ్ళు సరిగా పోయి ధర్నా చేస్తున్నారు. 2 లక్షలు లేపుకున్నది బరాబరే లేపుకున్నారు, మాఫ్ అయింది, 2 లక్షలు బరాబర్ మాఫ్ అయింది. మళ్ళీ ఆయన ఎంబడి పోయి మళ్ళీ రానోళ్ళు సరిగా మాకు మొత్తం రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి ఎవరైతే ధర్నాకు దిగినరో వాళ్ళు సరిగా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు సరిగా పోయినరు. కనీసం సిగ్గుశరం ఉండాలి. అరే కాంగ్రెస్ వాళ్ళు దిన్నం 2 లక్షలు మాఫ్ చేసిండు పాపం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మాఫ్ చేసింది, మళ్ళీ ఈ టీఆర్ఎస్ ఎంబడి ఎందుకు పోవాలి అని ఆలోచన చేయాలి కదా కనీసం. నేను అందుకే మీకు మరీ చెప్తున్నా, వాళ్ళు చేసే అబద్ధ ప్రచారాలకు పోకుండి, మీరు నిజంగా మేము చేయకపోతే మాకు అడుగుండి. కొన్ని నేను చెప్పిన 100% ఎవరికి కూడా దేవునికి కూడా 100% కావు. మనమే గుడికి పోయి మొక్కుతాం, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి. అన్నీ తీరుతాయా? అన్ని దేవుడు ఒక్కటేసారి ఇచ్చేస్తాడా? ఒకటైనా ఒకటి ఇస్తాడు. అది నువ్వు భక్తితో పూజ చేస్తే. ఇక నువ్వు మళ్ళా ఇక అన్ని దేవుళ్ళకి మొక్తా, ఈ దేవునికి ఆ దేవునికి అంటే ఇక నీకు ఏ దేవుడు కూడా నీ దగ్గర రానియడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ, మరొకసారి మీరు అన్ని జాగాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పోతాం. నారాయణఖేడ్ మొత్తం ముఖ చిత్రమే మార్చి పడేస్తామని చెప్తూ ప్రతి ఒక్క గరీబోళ్ళకు, ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా అన్ని సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరికి దగ్గరికి తీసుకుపోయే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి సహచార మంత్రివర్గం, మేమందరం ఎమ్మెల్యేలమందరము బీదోళ్ళ గురించి పనిచేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను.